బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు ఇటీవల సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కారణంగా బంజారాల నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. బీసీ తెగకు చెందిన బంజారాలను వెంటనే తిరిగి బీసీలో కలపాలని కోరుతూ తెల్లం వెంకట్రావు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ని వ్యతిరేకిస్తూ బంజారా నాయకులు ఇటీవల పెద్ద ఎత్తున చేసిన ఆందోళనలు మరియు వెంకట్రావుపై చేసిన అనేక విమర్శలను తిప్పికొడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని టీఎస్ టూరిజం నందు ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మరోసారి తెల్లం వెంకట్రావు మీద మరియు సోయం బాబురావు మీద అనవసరపు అవివేకమైన మాటలు దొర్లితే ఖచ్చితంగా ప్రతిఘటించడానికి ఆదివాసీలు మొత్తం ఐక్యమవుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎవరైతే ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే గిరిజనులు ఉంటారో వాళ్ళ కుటుంబాలు లేని వరకు కూడా ఏజెన్సీ ప్రాంతంలో వెంటనే వాళ్ళు ఏజెన్సీ ఉంటారు. మరి మీరు కూడా 1250 నిజంగా బెదిరిస్తారా? అదేవిధంగా రాష్ట్రంలో అంటే వీళ్ళు ఏదంటే అది వీళ్ళు ఏమంటారు చేయొచ్చా? వీళ్ళు అంటే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో వీరిని క్రిమినల్ ట్రైబ్స్ మీరు యొక్క ఆదివాసీల్ని బెదిరిస్తారా? అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి మొత్తం మీరు తెలంగాణ సమాజానికి ప్రమాదకరంగా తయారని చెప్పేసి ఆ తర్వాత అన్ని సంఘాలు కూడా జగన్కు అదే వినాదాన్ని ఉన్నట్టుగా అన్ని సంఘాలు ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివ్